ఆ చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లడ్డుండా లడ్డుండా. నేను మీ కొండవలస కితకితల ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. మరి రోజు హాట్ టాపిక్ ఏంటంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయి కంచుకోట మొక్కలైపోయింది. ఇక పులివెందుల పులి అని పిలువబడే జలగ పులివెందుల పిల్లిగా అయిపోయాడు. మరి ఈ విషయం గురించి మాట్లాడటానికి డైమండ్ రాణి వచ్చేసింది. హలో డైమండ్, ఇప్పుడు ఎలా ఉంది మీ జలగన్న మైండ్? అదంతా కావాలని చేశారు, అయినా అక్కడ ఓడిపోవడం ఏంటి? నిజంగా కుట్ర జరిగింది మా పైన. ఇంకెన్నాళ్ళు చెప్పుకుంటారు ఈ మాటలు? అసలు ఈ కుట్రలు కుతంత్రాలకు ఆది పురుషుడు మీ జలగన్నే అని బయట జనాలు అంటున్నారు కదా. ఏం కాదు, మా జలగన్న అమాయకుడు, ఆయనకి ఏ పాపం పుణ్యం తెలియదు. అబ్బా, అందుకేనా లిక్కర్ స్కామ్ కింగ్ అయ్యాడు. ఆల్రెడీ ఆ స్కామ్ లో మీ బూతి బ్యాచ్ బక్కలేవన్నా. నీకు సిగ్గులేదా మీ నాయకుడిని వెనకేసుకొస్తున్నావు? మా చేతుల్లో అధికారం రానివ్వండి, ఒక్కొక్కరి సంగతి అప్పుడు చెబుతాం. మీ చేతుల్లోకి వచ్చేది అధికారం కాదు, మీ చేతికి పడేవి సంఖ్యలు. నువ్వు కూడా ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఆట ఆడుకున్నావుగా. ఇప్పుడు బాబు గారు ఆ వేటలో ఉన్నారు. అసలు ఏమనుకుంటున్నాడు ఆ బాబు? మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడా? ఇంత ఇబ్బంది పెడతాడా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ్ అంటారు కదా. మీరు చేసిన అడ్డమైన పనుల వల్లే మీకు గతి పట్టింది. లేకపోతే అసలు పులివెందులో ఓడిపోవటమేటే, విడ్డూరం కాకపోతేనే. ఆ కూటమి వాళ్ళు బెదిరించి భయపెట్టి దొంగ ఓట్లు వేయించుకున్నారు. ఆ మాట అనడానికి బుద్ధి లేదా నీకు? మీరే పెద్ద బూతి బ్యాచ్. మీ వాళ్ళలో సగం పైన గంజాయి బ్యాచ్ ఉంటే మిమ్మల్ని భయపెట్టే సాహసం ఎవడైనా చేస్తాడా? లేకపోతే మేమెందుకు ఓడిపోతాం అక్కడ? మిమ్మల్ని పోయిన ఏడాదే ప్రజలు పక్కకి తప్పించారు అంటేనే తెలిసిపోతుంది జనాలకి మీరంటే ఎంత విరక్తి పుట్టిందా. అది ఈవీఎం కుట్ర వల్ల జరిగింది. ఇదిగా ఐరన్ లెగ్, ఇంకా ఎన్నాళ్ళు కవర్ చేసుకుంటారు మీ సైకో బ్యాచ్ ని? మీరు చేసిన అరాచకాలు అన్యాయాల వల్ల మీరు ఓడిపోయారని తెలుసుకుంటే భవిష్యత్తులో అయినా బాగుపడతారు. ఇంకేం భవిష్యత్తు నా బొంద? మా వాళ్ళందరిపైన కేసులు పెట్టి లోపలేస్తుంటే ఇంకా బయటికి వచ్చేది ఎప్పుడు? ఈ కేసుల నుండి తప్పించుకునేది ఎప్పుడు? ఏం జరుగుతుందో ఏమో, నాకైతే భయంగానే ఉంది. అవి తప్పు చెయ్యక ముందు ఉండాలి, దోచుకోక ముందు ఉండాలి, అవినీతి చెయ్యక ముందు ఉండాలి. ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఉపయోగం లేదు. మీ అసలు దొంగ లోపలికెళ్ళే టైం వచ్చేసింది. మా జలగన్న అరెస్ట్ అయితే ఇంకేమైనా ఉందా? ఆయన బయట ఉంటేనే ఇప్పుడు పార్టీకి దిక్కులేదు. లోపలికి వెళితే ఇక మా దుకాణం మూసేసుకోవడమేనేమో. మీ భవిష్యత్తు మీకే అర్థమైపోయిందన్నమాట. తెలిసేటట్టు చేస్తున్నారు, కలలో కూడా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. మా జలగన్న లోపలికి వెళ్లకుండా ఉంటే చాలు. ఆయన అడ్డం పెట్టుకుని ఇంకెన్ని దోచుకుందామని నీ ఆశలు. ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా ఉండదు మీలాంటి చెత్త బ్యాచ్. అబ్బబ్బా, అసలే బాధలో ఉన్నాం, మమ్మల్ని ఎందుకు ఇంకా నువ్వు బాధ పెడతావు? పులివెందుల సీటు పోయాక జలగన్న మొహం ఎలా చూపిస్తాడు? బయటికి ఎలా వస్తాడు? బయటకు వచ్చినా ఎక్కడ లోపల వేసేస్తారని రాడ్లే. మీ జలగన్నకే ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి కదా. నీలాంటి వాళ్ళ సంగతి ఆలోచించుకోవాలి. అసలు నాకు ఈ రాజకీయాలు వద్దనిపిస్తోంది. మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతేనే బాగుండు అనిపిస్తుంది. నీ జలగన్న పార్టీలని ఐరన్ లెగ్ పెట్టి ఇదిగో పార్టీని మట్టి కొట్టుకుపోయేలా చేసావు. రేపు నువ్వు ఏ సినిమాలో అడుగు పెట్టినా అక్కడికి కూడా మటాష్ అయిపోతుందని నేను సినిమా వాళ్ళు కూడా తీసుకోరు కదేటి. ఇక అప్పుడు నీ బతుకు జట్కా బండి అయిపోగలదు. చెప్పినంత వరకు చాలే, కానీ ఇక బయలుదేరు. చూశారు కదా, ఇదే వాళ్ళ మన కేతకెత్తలు. మరో కేతకెత్తలు పెట్టే ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. వంట మీ కాండవాల్స.